Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Acts, chapter 2, verse 28. ఈరోజు మన ధ్యానం కొరకు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 28వ వచనం నుండి తీసుకొనబడింది. Thou hast made known to me the ways of life, thou shalt make me full of joy with thy countenance. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. Everyone wants to be happy. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని ఆశిస్తారు. Probably you could explain all human behavior as a search of joy or happiness or satisfaction. బహుశా మానవుని యొక్క ప్రవర్తన విధానం ఇదంతట్లో కూడా నీ యొక్క సంతోషాన్ని, నీ ఆనందాన్ని నువ్వు ఆ రూపంగా వ్యక్తపరచాలనుకుంటావు. No, everybody they are doing everything only to get joy, satisfaction. ప్రతి ఒక్కరు కూడా అంతయు కూడా సంతోషము సంతృప్తి కొరగా చేస్తూ ఉంటారు. Oh, they will be in search of joy. కాబట్టి సంతోషం యొక్క వెతుకులాటలో ఉంటారు. But although they see most of the search is in wrong places. అయితే ఎక్కువ శాతం వారు వెతుకులాడేది తప్పుడు ప్రదేశాల్లో వెతుకుతున్నారు. People get married and pursue a certain career because they hope to find happiness through those things. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉండాలని వివాహాలు చేసుకోవడము, ఉద్యోగాల గురించి వెతుకులాటలో వీటన్నిటి ద్వారా వారు సంతోషంగా ఉండాలని కోరుతున్నారు. Sometimes even they divorce and change their careers for the same reason. కొన్నిసార్లు చూడండి, ఈ కారణాన్ని బట్టే విడాకులు అవుతూ ఉంటాయి. జీవితంలో ఒక మార్పు కలిగిన జీవితం అని ఇవన్నీ చూస్తూ ఉంటారు. People commit sexual immorality because they think that it will bring them happiness. ప్రజలు లైంగిక పరమైనటువంటి ఎంతో దుర్మార్గ పనులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, తద్వారా సంతోషం పొందాలనుకుంటారు. Some people steal because they think that having material possessions will satisfy. కొంతమంది దొంగతనం చేస్తూ అంటే వస్తు రూపకమైన సంపాదన ద్వారా సంతోషంగా ఉండగలం అనుకుంటారు. Murderers kill because they think that they will be happier if they get rid of an enemy. నరహంతకులు హత్య చేస్తూ ఉంటారు, ఎందుకని శత్రువుని చంపుట ద్వారా ఇక నేను సంతోషంగా ఉండగలను అనుకుంటారు. I can get what all they are having as mine. కాబట్టి వాళ్ళకున్నవన్నీ కూడా ఇక నాదిగా చేసుకోవచ్చు అని. Even the worst case is, ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే, even suicidal people hope that death will bring relief from their problems. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు కూడా ఏమనుకుంటారంటే, ఈ చచ్చిపోయేదంటే అన్నిటి నుండి నాకు విముక్తి కలుగుతుందని. One of Satan's most successful lies is that God is a cosmic killjoy who wants everyone to be miserable. సాతానుడు కొన్ని విషయాల్లో వాడు సఫలమవుతున్న దాంట్లో ఒకటి మనం చూస్తే, వాడు ప్రజలు అంటే దేవుడు God is a killjoy God. దేవుడు సంతోషాన్ని హరించేవాడు, ఎప్పుడు కూడా మానవుడు సంతోషంగా ఉండకూడదని అనుకుంటాడు అనేది చెప్తూ వాడు సఫలం అవుతున్నాడు. Yeah, it is a lie. అదొక అబద్ధం అది. And Satan says God always wants everyone to be miserable. సాతాను అంటాడు కదా, దేవుడు ఎప్పుడు కూడా ఈ మానవుడు పతనమైన వాడుగా దౌర్భాగ్యుడిగా ఉండాలని కోరుతున్నాడని చెప్తుంటాడు. People view God as a great sadist in the sky. ప్రజల దృష్టికి దేవుడు ఒక సాడిస్ట్ లాంటి వాడుగా అట్లా చూపిస్తాడు. Who gets perverse delight in making his creatures miserable. తన సృష్టి అంతటిని కూడా దౌర్భాగ్యులుగా చేస్తూ ఆయన ఒక పైశాచిక ఆనందాన్ని అనుభవించేవాడుగా అన్నట్టు చిత్రీకరిస్తాడు. But to the contrary, what the Bible says, దానికి భిన్నంగా బైబిల్ ఏమని చెప్తుంది? God is a being who has great joy and that everyone who comes to know him enters into a true and lasting joy possible. దేవుడు ఎంతో సంతోషం కలిగిన ఆయనను ఎరిగి ఆయనతో వచ్చిన వారందరికీ కూడా చిరకాలం నిలిచి ఉండే సంతోషాన్ని ఆయన ఇచ్చేవాడు. This is the psalm overflows with joy and gladness. కాబట్టి ఈ కీర్తన అనేది ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయేటువంటి కీర్తనగా ఉంది. Jesus told the disciples that he spoke to them so that his joy would be in them. యేసుప్రభు వారి శిష్యులతో చెప్పాడు, ఆయన సంతోషము వారి యందు ఉండాలి అని. Not only that their joy would be made full, అంతేకాకుండా వారి సంతోషం పరిపూర్ణం కావాలని కూడా కోరినాడు. See, the fruit of the Holy Spirit produces in the believer first love, then joy. కాబట్టి పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ఫలాల్లో ఏంటిది? మొదట సంతోషము, ప్రేమ, then joy. సంతోషం. See, the fruit of the Spirit, ఆత్మ ఫలం love, ప్రేమ, then joy. సంతోషము. So
God has promised eternal and lasting joy for us in heaven. కాబట్టి దేవుడు మనం పరలోకంలో నిత్యము ఉన్నటువంటి నిరంతరం నిలిచి ఉండే ఆ సంతోషాన్ని కలిగి ఉండాలని The కోరుతున్నాడు. Bible exhorts us to seek joy, బైబిల్ మనము సంతోషంగా ఉండాలని హెచ్చరిక చేస్తా ఉంది. but we have to seek it in the right place. అయితే దేనిని సరియైన ప్రదేశాల్లోనే మనం వెతకాలి. God himself is the source of all joy and gladness. దేవుడే సమస్త ఆనందము సంతోషానికి ఆయన కారకుడై ఉంటున్నాడు, ఆధారమై ఉన్నాడు. If you seek joy in God, we will find eternal satisfaction. దేవుని అందలి సంతోషాన్ని గాని మనం వెతికినట్లయితే నిత్యమైనటువంటి సంతృప్తిని కలిగి ఉండగలం. So in his sermon on the day of Pentecost, కాబట్టి పెంతెకొస్తు దినాన ఆయన ఒక వర్తమానంలో అంటాడు. Peter quoted from Psalm 16, 8 to 11. పేతురు 16వ కీర్తన 8 నుండి 11 వచనాలని ఆయన ఇక్కడ And he ప్రస్తావిస్తున్నాడు. applied it to Jesus Christ. దాన్ని యేసు ప్రభు వారికి అన్వయింపజేశాడు. Peter is arguing that this psalm, in which the author says that God will not allow his body to undergo decay, he is not speaking about David. ఇక్కడ దావీదు గురించి కాదని మాట్లాడి పరిశుద్ధుని కులుపట్టుని అంటున్నాడు. ఇది దావీదు గురించి అని కాదని చెప్పేది. David's body has undergone decay. దావీదు యొక్క శరీరము అనేది అది కులిపోయింది. Rather, as a prophet, David was writing about his descendant, Jesus the Messiah. అయితే దావీదు ఒక ప్రవక్తగా రాబోయేటువంటి తన సంతానం ద్వారా సంతతిగా రాబోయే మెస్సయాను గురించి ప్రవచనాత్మకంగా రాశాడు. Because God raised him from death. ఎందుకంటే దేవుడు అతన్ని మృతులలో నుండి లేపినాడు. Thus, while on one level the psalm is applied to David, ఒక రీతిగా చూస్తే ఒక స్థాయిలో ఇది దావీదునకు కూడా and అన్వయింపజేయబడుతుంది. in another level it applies only to Christ. మరొక స్థాయిలో మనం చూస్తే కేవలం క్రీస్తుకు మాత్రమే ఇది What I అన్వయింపజేయబడుతుంది. want you to see in is that the subject of the psalm, Jesus Christ, was full of joy and gladness. కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం ఏమిటిదంటే సంతోషానికి కారకుడు కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే, ఆయన యందు మాత్రమే. And in that psalm, ఆ కీర్తనలో it is written in the last line, ఆఖరు లైన్లో రాయబడింది, in your right hand there are pleasures forever. నీ కుడి చేత నిత్య సుఖములు కలవు అంట. Since Jesus was full of God's joy and gladness, యేసు ప్రభువారు దేవుని యొక్క సంపూర్ణమైన సంతోష ఆనందంలో ఉన్నాడు. if we are growing to be like Lord Jesus, యేసుక్రీస్తు ప్రభు వలె మనము ఎదగాలి అంటే we will be growing in God's joy and gladness. దేవుని యొక్క సంతోషం ఆనందంలో మనం ఎదుగుతూ ఉంటాం. Our text teaches us that God wants us to be growing in his joy and gladness. మన భాగం ఏమి నేర్పిస్తుందంటే మనము ఆయన యొక్క సంతోషం, ఆయన యొక్క ఆనందంలో మనం ఎదుగుతుండాలి. While true joy and gladness come from God, నిజమైన సంతోషం ఆనందం అనేది దేవుని యొద్ద నుండి వచ్చేది వాస్తవమైన. so our text breaks into three sources. కాబట్టి ఇక్కడ మన యొక్క భాగము 3 ఆధారాలను చూపిస్తుంది. What are they? అవేమిటి? 3 important things we are going to see. 3 ప్రాముఖ్యమైన సంగతులను మనం చూస్తాం. Joy and gladness come from knowing God's presence. సంతోషము ఆనందం అనేది దేవుని యొక్క సన్నిధిని ఎరుగుట వలన మనకు లభించేది. Secondly, రెండవది from being conformed to God's holiness. దేవుని యొక్క పరిశుద్ధతకే మనము ఆయనకు చెందిన వారమే ఉండటం ద్వారా అది మనకు లభిస్తుంది. Thirdly, మూడవది from the hope of God's raising our bodies so that we can eternally dwell with him. దేవుడు మన శరీరాలను ఆయన లేపుతాడు, నిత్యము మనం ఆయనతో కూడా నివసించనే ఉన్నాం అనే నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా We will get joy. మనకు ఆ సంతోషం We లభిస్తుంది. are going to see a little bit in detail. కాబట్టి కొంత వివరంగానే మనం చూద్దాం. Number 1. మొదటిది Joy and gladness come from continually knowing God's presence. సంతోషం ఆనందం అనేది ఏడతెగక దేవుని యొక్క సన్నిధిని వెదుకుట ద్వారా లభిస్తుంది. Same thing we read in Acts 2:25. ఈ మాటలు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చదవచ్చు. To have the Lord at one's right hand signifies protection. ఆయన దేవుడు కుడి పార్శ్వమున ఉన్నాడంటే మనకు భద్రతను గురించి మాట్లాడుతుంది. Jesus had God's joy and gladness because he continually knew God's presence. యేసు ప్రభువారు దేవుని యొక్క సంతోషం ఆనందం కలిగి ఉండడానికి కారణం నిరంతరం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క తాకిడిలో ఆయన ఉన్నాడు. But before we go further, we need to define the terms. What is joy and gladness? ముందుకు సాగక పూర్వం సంతోషము ఆనందము అనే దానికి ఆ వ్యత్యాసాలు ఏమిటో మనం గమనించాలి. నిర్వచనం. ఆ నిర్వచనాన్ని మనం చూడాలి. The best way to understand is, దీన్ని మనము అర్థం చేసుకోవడానికి ఒక మంచి పద్ధతి ఏమిటంటే, joy and gladness are exemplified in Jesus. సంతోషము ఆనందం అనేది యేసు ప్రభువారిలో ఉదాహరించబడ్డాయి. At first you may think it strange to lift up Jesus as a great example of joy and gladness. See, you may be wondering, is he a man of joy and gladness? One side it is written that he is a man of sorrows.
నువ్వు ఆశ్చర్యపోతాయి మాట విని. ఆయన దుఃఖాక్రాంతుడు అని ఒకవైపు రాయబడి ఉంటే ఆయన యందు సంతోషం ఆనందం కలిగి ఉన్నామని ఎట్లా చెప్పగలము? In Isaiah 53:4 he is known as man of sorrows, వ్యసనాక్రాంతుడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనంలో వ్యసనాక్రాంతుడుగా చెప్పబడింది. And in John 11:35 he wept. యోహాను సువార్త 11:35లో ఆయన నీళ్లు కార్చడనుంది. From this we can understand. వీటి నుండి మనం గ్రహించగలం. Biblical joy and gladness do not deny sorrow and grief. That is, it is not telling that you will not have sorrow and grief. బైబిల్ పరమైన సంతోషం ఆనందం అనగా మనకి దుఃఖము శ్రమలు ఉండవు, దాన్ని తప్పించుకొని ఉండేది అని కాదు అర్థం. For the joy set before him he endured the cross. ఆయన ముందు ఉంచబడిన సంతోషము కొరకు ఆనందము కొరకు ఆయన సిలువను సహించారు. See, the cross itself was not joyful. చూడండి, ఆ సిలువ మాటకు వస్తే అదే అంత సంతోషకరమైనది ఏమి కాదు. It is a painful thing. అది ఎంత But బాధకరమైనది. there was great joy ahead of it. అయితే ఆయన ముందు ఎంత గొప్ప ఆనందం ఉంచబడింది. So biblical joy and gladness are not superficial happy face that we paint over deep sorrow. Having sorrow inside, painting a superficial joy face, it is not the biblical joy. బైబిల్ పరమైనటువంటి సంతోషం ఆనందం అనేది లోపల మనం ఏదో దుఃఖము బాధలు ఉంచుకొని బయటికి మాత్రం నవ్వు ముఖం ఉంచుతాం, అది కాదు బైబిల్ పరమైన సంతోషం అనేది. Rather, they are the foundation that comes from knowing that our sovereign God works all things working for our good. మన సార్వభౌముడైన దేవుడు సమస్తమును సమకూడి మనకు మేలు కొరకు జరిగిస్తున్నాడని తెలుసుకొనడంలో ఉన్న ఆనందాన్ని బట్టి. What our joy is? ఏమిటి మన సంతోషము? Let me explain. నేను మీకు వివరిస్తాను. As a child of God, దేవుని బిడ్డగా we may go through difficulties. మనం కష్టాలు గుండా వెళ్తూ Some ఉంటాం. disease, some painful situation. ఏదో అనారోగ్యము, ఏదో బాధకరమైన పరిస్థితి, That will not give joy. అది నీకు సంతోషాన్ని ఇవ్వదు. Pain will not give joy, no doubt. బాధ కలిగినప్పుడు అది నీకేం సంతోషం ఇవ్వదు Cross కదా. will not give you joy. సిలువ నీకు సంతోషాన్ని ఇవ్వదు. But అయితే when you know that God is working everything for our good, that remark will give us joy. దేవుడు సమస్తమును మనకి మన మేలు కొరకే సమకూడి జరిగిస్తున్నాడు అనే సత్యాన్ని గాని ఎరిగినట్లయితే అది నీకు సంతోషాన్ని ఇవ్వగలదు. This pain is going to give me joy. Oh, that is a wonderful thing. ఈ నొప్పి బాధ నాకు సంతోషాన్ని కలిగింపజేస్తుంది, ఇది ఎరిగితే అది సంతోషం. When you are writing an examination, పరీక్ష రాస్తున్నప్పుడు day and night studying, it may not give you joy. రాత్రి పగలు కష్టపడి చదువుతున్నావు, బహుశా అప్పుడు నీకు అది సంతోషం You are ఉండకపోవచ్చు. spending sleepless nights. నిద్రలేని రాత్రులు But గడుపు. after this you are going to get a wonderful officer post, means that gives you joy, the result of it. అయితే ఇది అయిపోయిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఒక అధికారి పదవి, ఒక ఆఫీసర్ పదవి వస్తుంది అన్నప్పుడు ఆ సత్యము నీకు ఎంత సంతోషాన్ని So కలిగిస్తుంది. we can see this clearly in the life of Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఎంతో స్పష్టంగా మనం So చూడగలం. what was the source of Jesus' abiding joy? యేసు ప్రభువారి యొక్క నిలిచి ఉండే సంతోషానికి ఏంటి ఆధారం? Joy and gladness result from continually cultivating God's presence in our lives. సంతోషం ఆనందం అనేది ఎడతెగక దేవుని సన్నిధిని మనం అలవర్చుకుంటుంటది వలన వచ్చేది. Jesus lived each moment aware of God's presence. యేసు ప్రభువారు అనుక్షణం కూడా దేవుని యొక్క సన్నిధి యొక్క స్పర్శలో ఆ ఎరుకలోనే ఉన్నాడు. He never had a second when he lived unto himself. ఆయన తన కొరకు జీవిస్తా ఉన్నప్పుడు వేరు ఆలోచనతో ఉండేవాడు He కాదు. was not having even 1 second of time without God's అంటే presence. దేవుని సన్నిధి లేని ఒక్క క్షణం కూడా ఆయన ఉండేవాడు కాదు. The only time he did not know the Father's presence was the awful moment on the cross when he cried, my God, why hast thou forsaken me? తండ్రి యొక్క సన్నిధి లేనిటువంటి క్షణం అంటే ఒకే ఒక సందర్భంలో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అన్నాడు. ఆ క్షణంలో మాత్రమే తండ్రి When he cried on the cross. ఆ శిలువ మీద ఉండి ఆయన కేక So వేసినప్పుడు. Jesus always lived in God's presence. కాబట్టి యేసు ప్రభువారు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలోనే ఉండినాడు. That is the key of joy and ఇది gladness. సంతోషానికి ఆనందానికి అది మూలం. Daily to cultivate a sense of God's presence. అనుదినము కూడా దేవుని యొక్క సన్నిధి మనం అలవర్చుకుంటూ ఉండాలి. Then even if you go through troubles, అప్పుడు కష్టాల గుండా వెళ్తున్నా గానీ we will not lose our joy because God is with మన us. సంతోషాన్ని కోల్పోం మనం, ఎందుకంటే యేసు ప్రభు మనతో కూడా ఉన్నాడు కాబట్టి. As we go through our day, మన దినాన్ని మనం గడుపుతుండగా we should see God's hand in every situation. ప్రతి పరిస్థితిలో కూడా దేవుని హస్తాన్ని మనం చూడాలి. Every trial he brings lovingly to shape us into the image of Jesus Christ. మన జీవితంలో ఆయన అనుమతించేటువంటి ప్రతి కష్ట పరిస్థితి ఎంతో ప్రేమతో అనుమతిస్తూ అది ఆయన యొక్క స్వరూప్యంలోనికి మార్చడానికి అనుమతిస్తాడు. Every blessing he graciously gives to show us his great love. ఆయన మనకిచ్చే ప్రతి ఆశీర్వాదం ఎంతో కృప చూపించి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు ఆయన ప్రేమను బట్టి. ఇవన్నీ కూడా Every delight to our senses, whether the taste of food or beauty of creation or the sounds of the bird chirping, and should cause to rejoice us,
in the presence of our God. చూడండి, మనం అనుభవించేటువంటి ఆస్వాదిస్తున్న రుచులే కావచ్చు, అభిరుచులు కానీ, వస్త్రాల గురించి కానీ, లేకపోతే పక్షుల యొక్క ఆ మధురమైన స్వరం వినట, ఇవన్నీ కూడా దేవుని బట్టిన ఆనందాన్ని మనకు చూపిస్తాం. So to experience this, వీటిని అనుభవించడానికి first spend time often with God in His Word and in prayer. మొదటిదిగా దేవుని వాక్యము, దేవుని ప్రార్థనతో దేవుని సన్నిధిలో గడపాలి. Second, relate everything, even little events in your day, to God's providence. రెండోది, నీ జీవితంలోని ప్రతి చిన్నది కూడా దేవుని యొక్క సదుపాయాలే, దేవుని సదుపాయంగా నువ్వు చేసుకోవాలి. Third, take time often to enjoy God in His creation. మూడోదిగా, దేవుని యొక్క సృష్టిని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉండాలి. Thus, Jesus shows us that the first way to know joy and gladness is continually to know God's presence. ఆ విధంగా మనం ఆయన సంతోష ఆనందాన్ని కలిగి ఉండే దాంట్లో మొదటి మూలము ఎల్లప్పుడూ కూడా ఎడతెగక దేవుని యొక్క సన్నిధిని మనము అలవాటు చేసుకున్న ద్వారా. And then secondly, రెండవది, joy and gladness come from being conformed to God's holiness. సంతోషము, ఆనందం అనేది దేవుని యొక్క పరిశుద్ధతని మనం కలిగి ఉండే ద్వారా. Jesus is here called God's Holy One. ఇక్కడ యేసు ప్రభువారు ఏమని చెప్పాడు? దేవుని యొక్క పరిశుద్ధుడు అని He చెప్పాడు. was without sin, as even his enemies had to admit. ఆయన పాపము లేనివాడు, శత్రువులు సైతం ఆ మాట ఒప్పుకున్నారు ఆయన గురించి. Note how righteous and gladness go together. చూడండి, నీతి సంతోషం అనేది ఎట్లా కలిసిపోతాయి. Again Satan perpetrates a great lie here. ఇక్కడ కూడా మరొకసారి సాతానుడు ఒక గొప్ప అబద్ధమే చెప్తున్నాడు. He makes us think that real happiness is found in sin, whereas holiness is a dull thing. నిజమైన సంతోషం అనేది పాపము చేస్తే వచ్చేదే, అదే కానీ పరిశుద్ధత అనేది అదే అంత చప్పగా ఉండేది అన్నట్టుగా చెప్తున్నాడు. But God's word teaches that holiness and happiness are inextricably bound together. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? సంతోషము, పరిశుద్ధత అనేది ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండవలసినవి. So they are together. అవి రెండు కలిసే ఉంటాయి. When holiness is there, happiness will be there. పరిశుద్ధత ఉందంటే అక్కడ సంతోషం ఉంటుంది. Sin may give you momentary pleasures. పాపం అనేది క్షణకాలము సంతృప్తిని, సంతోషాన్ని ఇవ్వగలదు. But always it wreaks destruction and death. కానీ తర్వాత మిగతా జీవితం అంతా కూడా నీకు ఎంతో నాశనాన్ని, దుఃఖాన్ని తెస్తుంది. A person living in sin could not be happy in God's holy presence. పాపములో జీవిస్తున్న వ్యక్తి దేవుని పరిశుద్ధ సాన్నిధ్యాన్ని ఆస్వాదించలేడు, సంతోషించలేడు. In our text, the Lord Jesus prays, మన భాగంలో యేసు ప్రభువారి యొక్క ప్రార్థనలో, you have made known to me the ways of life. జీవ మార్గములు నాకు తెలిపితివి. This refers to God's paths of righteousness that lead to true life, eternal life that begins now. ఈ దేవుని యొక్క జీవ మార్గములు నిత్య జీవాన్ని, నిత్యానికి నడిపించేటువంటి దాని గురించి మాట్లాడతాం. Eternal life that begins now. నిత్య జీవం అనేది ఇక్కడ ఆరంభించబడుతుంది. The one who lives for sinful desires is on the way that leads to destruction and death. పాపం చేయాలని దాని కొరకు బ్రతికేవాడేమో నాశనం వైపుగా వెళ్తాడు. The one who puts to death the sinful deeds of the flesh, he knows God's ways of life. కాబట్టి శరీర క్రియలని చంపివేసిన వాడైతే దేవుని మార్గాలని తెలుసుకోగలడు. Sanctification is the triumph of sovereign joy. పరిశుద్ధపరచబడడం అనేది అది నిజమైనటువంటి సంతోషాన్ని, నువ్వు విజయవంతంగా ఆ సంతోషాన్ని కలిగి ఉండట. When David sinned with Bathsheba, దావీదు బత్షెబాతో పాపం he చేసినప్పుడు was miserable until he confessed his sins. తను చేసిన పాపం ఒప్పుకునేంత వరకు కూడా ఎంత దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నాడు. That's why he prayed, అందుకనే ప్రార్థన చేసినాడు, restore me the joy of your salvation. కాబట్టి నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించుము. If you lack God's joy, దేవుని యొక్క సంతోషంగా నీకు లేకపోతే, examine your heart and make sure that you are not entertaining any known sin. నీ హృదయాన్ని పరీక్షించుకుంటూ నీకు తెలిసిన పాపాలు నీలో ఏమి లేవు అనే నిశ్చయం చేసుకోవాలి. Confess and forsake it. దాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. Entreat God to restore to you the joy of His salvation. దేవుడు నీకు తన రక్షణ ఆనందాన్ని మరలా నీకు ఇచ్చేవాడుగా, మరలా నీకు పుట్టించేవాడుగా చేసి. True joy and gladness come only as we continually know God's presence and walk in the paths of holiness. నిజమైన సంతోషం, ఆనందం అనేది ఎడతెగక దేవుని సన్నిధిలో ఉండటం ద్వారాను, ఆయన పరిశుద్ధతను మనం పాటించటం ద్వారా. And thirdly, మూడవది, joy and gladness come from the certain hope of God's raising our bodies so that we can eternally dwell with Him. సంతోషం, ఆనందం అనేది నిత్యము మనం ఆయనతో కూడా నివసించులాగిన మత్స్యమైనటువంటి మన దేహంలో ఆయన మరలా లేపుతాడు అనే నిరీక్షణ కలిగి ఉంటది ద్వారా. The joy of Jesus in this psalm is
ఈ కీర్తనలో యేసునందలి ఆనందం అనేది, the joy Lord Jesus Christ enjoyed, యేసుక్రీస్తు ప్రభువారు ఆనందిస్తున్న ఈ సంతోషము, యేసుక్రీస్తు వారు అనుభవించిన సంతోషానికి కారణం, యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన ఈ సంతోషానికి కారణం ఏమిటి? it is the joy of knowing that God would raise him from the dead before his body would undergo decay. కాబట్టి దేవుడు తన శరీరం అది ఇంకా కుళ్ళి పట్టక మునిపే దాన్ని ఆయన లేపుతాడు అనే నిరీక్షణ ఉంది. We can rejoice because we have the certain hope that because Jesus was raised. మనము సంతోషించగలం, మనకి ఈ నిరీక్షణ ఉంది. ఎందుకని యేసు ప్రభువారు తిరిగి లేచినాడు కాబట్టి we will be raised when he returns. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనమందరం లేస్తాం. The instant we die, మనము చనిపోయిన క్షణము our soul goes to be with Jesus in heaven. మన ప్రాణము యేసు ప్రభువారితో పాటు పరలోకానికి వెళ్తుంది. But our bodies will wait till rapture, as it is written in 1 Thessalonians 4. అయితే మన శరీరాలు మాత్రం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడినట్టుగా అవి అరిది క్రింద ఉంచబడతాయి. They will be waiting to be raised. అవి మరలా లేపబడే దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. Jesus says that his flesh will abide in hope. 2:26. యేసు ప్రభువారు ఏమంటారు? 2వ అధ్యాయం 26వ వచనం, శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది. The idea is that as long as we are in this body, we will hope in God and the promise of his resurrection. ఇక్కడ తలంపు ఏముంటుందంటే, మనం ఈ శరీరంలో జీవించినంత కాలము మనకి పునరుత్థానం ఉంది అనేటువంటి ఆ నిరీక్షణ కలిగి ఉంటాం. So what is the application? కాబట్టి ఇక్కడ మనం అన్వయింపజేసుకునే మాట ఏమిటి? As the Lord's people, దేవుని ప్రజలుగా we should be filled with the certain hope of his coming and the resurrection of our bodies. నిశ్చయంగా ఆయన వస్తున్నాడని, మన శరీరంలోకి విమోచన కలుగుతుంది అనే నిరీక్షణ కలిగి ఉండాలి. We shall dwell with him eternally. నిత్యము ఆయనతో కూడా మనం నివసించాలి. Oh, such hope will fill us with joy and gladness. ఆ నిరీక్షణ మనకి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. Only when you are ready to die are you ready to live. నీవు చనిపోవడానికి సిద్ధపడినప్పుడే జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. You can have true joy in this life only when you know that you will have eternal joy in the next life after death. ఈ మరణం తర్వాత నిత్యమైనటువంటి జీవితం ఉంది అన్న సంగతి గాని ఎరిగినప్పుడే ఈ లోకంలో నిజమైన ఆనందాన్ని కలిగి ఉండగలవు. So God desires that you be full of joy and gladness. కాబట్టి నీవు సమస్త సంతోషం, ఆనందంతో నింపబడాలని. God of the Bible is not a killjoy God. బైబిల్లోనే దేవుడు సంతోషాన్ని హరించేసేవాడు ఏమి కాదు. He is the one who gives true joy. ఆయన నిజమైన సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయనే. Don't believe Satan's lies. సాతానుడి యొక్క అబద్ధాలని నమ్మొద్దు. You will find it only in him. ఇది ఆయనలో మాత్రమే నీవు కనుగొంటావు. Aim for it. కాబట్టి అది కావాలని ఆ లక్ష్యాన్ని కలిగి Seek after it. దాన్ని వెనకాలి వెంటాడాలి. And don't rest until you enjoy a good measure of it. కాబట్టి నువ్వు పూర్తి స్థాయిలో దాన్ని అనుభవించేంత వరకు కూడా నీకు దాన్ని వదిలిపెట్టకూడదు. As you grow in God's joy and gladness, దేవుని సంతోషం, ఆనందంలో ఎదుగుతూ ఉండగా He will be glorified through your life. నీ జీవితం ద్వారా ఆయన మహిమపరుస్తాడు. May God help you to enjoy this joy. ఈ సంతోషాన్ని నువ్వు అనుభవించలాగిన దేవుడు నీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవా, how many times Satan lies to us. ఎన్నిసార్లు సాతానుడు మాకు అబద్ధాలు చెప్తుంటాడు. He wants to put forth the worldly pleasures, sinful pleasures, and tells that this is eternal joy. లోక సంబంధమైన పాపభూయిష్టమైన సుఖభోగాలని మా ముందు పెట్టి ఇదే నిజమైన సంతోషం అనుభవించు అని చెప్తాడు. Always he will picture in such a way, O Lord, that thou art a killjoy God. వాడు ఎప్పుడు కూడా మా ముందు ప్రభా దేవుడు సంతోషం కోరేవాడు కాదు, సంతోషాన్ని హరించేవాడనే మా ముందు చిత్రీకరిస్తాడు. The Bible is so clear. అయితే బైబిల్ ఎంతో తేటగా You are the giver of joy. నీవు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. When we know that you are with us, what a joy it is. నీవు మాతో కూడా ఉన్నావని ఎరిగినప్పుడు ఎంత గొప్ప సంతోషం అది. God's presence with us gives us joy. దేవుని సన్నిధి మాతో ఉన్నది అనే సత్యం మాకు ఎంతో The సంతోషం. more we know about you, we can get great joy. నీ గురించి ఎంత ఎక్కువగా మేము తెలుసుకుంటే అంత ఎక్కువైన సంతోషాన్ని మేము Also, పొందగలం. holiness and happiness, they will go together. పరిశుద్ధత, సంతోషం కూడా కలిసే ఉండేవి. When we lead a holy life, మేము పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు undoubtedly we will be joyful. నిస్సందేహంగా మేము సంతోషభరితులం అవుతాం. Above all, O Lord, the promise of resurrection. O Lord, we will be with you one day. What a great joy it will give to us. అన్నిటికి మించి ఒక దినాన మేము మీతో కూడా ఉండబోతున్నాము అనేటువంటి ఈ నిరీక్షణ మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. Undoubtedly you are going to come one day. నిస్సందేహంగా ఒక దినాన నువ్వు వస్తున్నావు. Even now our spirit and soul are with you. ఇప్పుడు కూడా ప్రభు మా ప్రాణం, ఆత్మ మీతోనే ఉంది. The moment when we die, O Lord, soul and spirit reaches you. మేము చనిపోయిన మరుక్షణము ప్రాణము, ఆత్మ ప్రభు మీ వద్దకు వచ్చేస్తుంది. But when you come, O Lord, the second time, O Lord, the body also will get a glorious body. అయితే నువ్వు రెండోసారి వచ్చినప్పుడు ఈ శరీరం కూడా మహిమా శరీరముగా మార్చబడబోతుంది. What a joy it is. ఎంత సంతోషం ఇది. Thou art the true
giver of true joy. ఓ ప్రభువా, నిజముగానే నిజమైన సంతోషాన్ని ఇచ్చే నిజమైన దేవుడవు నీవు. Thank you, O Lord, because thou hast become our God. దేవా, నీవు మాకు దేవుడైనందుకు వందనాలు చెల్లిస్తున్నాం. O Lord, lead us throughout this day. దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. Help us to be joyful ప్రభువా, మేము సంతోషంగా ఉండువారుగా because చేయండి. you are with us. ఎందుకనగా నీవు మాతో కూడా You are ఉన్నావు. a holy God. నువ్వు పరిశుద్ధుడవు. Because of the hope we got. మాకున్న నిరీక్షణను బట్టి In Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.